సోషల్ యాక్టివిస్ట్ జయసూర్య ఉన్నారు మనతో పాటు. సో మాట్లాడదాం. నమస్తే జయసూర్య. నమస్తే జై తెలంగాణ. జై తెలంగాణ. సో ఫస్ట్గా జై తెలంగాణ అన్నావు కాబట్టి, సో తెలంగాణ పైన గతంలో జరిగింది దాడి, తొలి దశలో, మలి దశలో, ప్రెసెంట్ ఉన్న దశలో కూడా దాడి జరుగుతుంది. ఏం చెప్తావు? మనకు ఒక పాట కూడా ఉందన్న. ఉమ్. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో. అంటే తెలంగాణ ప్రాంతము లోపట ప్రాంతీయ వివక్ష అంటే గత 60-70 సంవత్సరాల క్రితం ఎట్లాంటి పరిస్థితులు, అవును, అటు దొరల పాలన కావచ్చు, నైజాం పాలన కావచ్చు, అంతకుముందు రాజ్యాలు పాలించినటువంటి రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి పాలన కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణను ఈ పెత్తందారుల దోపిడీకి మాత్రమే గురైపోయింది. బానిసల లెక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అనేక ఇబ్బందులు పడ్డరు. వాటన్నింటి నుంచి విముక్తి కావాలని చెప్పి 60 సంవత్సరాల నుంచి గోసబడి ఒక పోరాటం అనేది చేసి వచ్చినటువంటి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్య దేశం లోపల మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి అరిగోసపడ్డాం. మన చరిత్ర మన పూర్వీకులు అరిగోసపడ్డారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, అమరులు అయిపోయారు, ముక్కలు అయిపోయారు, హత్యలకు గురైపోయారు. అట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక ఇన్ని త్యాగాలు దేనికోసం జరిగినాయి? ఇంత అరిగోస దేనికోసం పడ్డరు? అవి నెరవేరాలి కదా. ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి 3 ముంగటి కనబడేటి మనం పెట్టుకున్నాం, ఉద్యోగాలు అని చెప్పి. ఇంకా అంటే ఈ నియామకాలు కావచ్చు, నీళ్ళు కావచ్చు, నిధులు కావచ్చు, ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి వచ్చినాయా? ఎందుకు ఇంకా రైతులు కళ్ళల కాడ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఎందుకు ఈరోజు వరంగల్ లోపట ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు, అక్కడ పోలీసులు ఆగబట్టిరు. కొంతమంది రైతులు కళ్ళల కన్నే ఎండకు తాళలేక చచ్చిపోతే, కొంతమంది పురుగుల మందు తాగి చచ్చిపోయారు. ఎందుకు ఈనాటికి కూడా సిరిసిల్లకు పోతే ఈ సిరిసిల్ల, ఉరిసిల్ల అన్నటువంటి పేరు ఇంకా పోతలేదు? ఎందుకు చేనేత కార్మికులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగాలు వస్తలేవని చెప్పి ఎంతమంది అన్న మొన్నటి దాకా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు? చాలా మెరిట్ స్టూడెంట్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మనము గతం లోపల అక్కడికి పోయి సంగమరెడ్డి పృథ్వీరాజన్న గారికి ఇట్లా వాళ్ళందరూ కూడా ఆ చనిపోయినటువంటి అబ్బాయి ఇంటికి పోయి వరంగల్ జిల్లా లోపల పరామర్శకు పోయి కూడా వచ్చారు. అన్నిట్ల లోపల కూడా మెరిట్ సాధించినటువంటి విద్యార్థి ఆయన, అతనికి ఉద్యోగం రాలేదని ఇచ్చారు. నిరుద్యోగము అట్లే తాండవిస్తుంది. ఈరోజు నిరుద్యోగులు ఈనాటి వరకు ఆ ధర్నా చౌక్ దగ్గర కూర్చొని కొట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఉద్యోగాల విషయంలో కూడా తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసింది. ఇక మేము నీళ్లు పెట్టినాము, మేము కాలువలు తవ్వించినాము, తర్వాత మేము ప్రాజెక్టులు తీసుకొని వచ్చినాము, మేము కాళేశ్వరం తీసుకొని వచ్చినామని చెప్పి మాట్లాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం తీసుకొని వస్తే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు ఈ తెలంగాణ ప్రాంతం అనేది నేను వడ్లు పండించడంలో ఇక్కడ వరి ఎక్కువ పండుతుంది, కానీ గతం లోపల వరి మాత్రమే పండిందా తెలంగాణ లోపల? లేదు. నేను ఇప్పటికీ అనేక సార్లు మొత్తుకుంటున్నా, తెలంగాణ వాణిజ్య పంటల కేంద్రంగా ఎందుకైతే లేదు? ఇక్కడ మక్కలు పండుతాయి, ఇక్కడ మిరప పండుతుంది, ఇక్కడ పత్తి పండుతుంది, ఇక్కడ పసుపు పండుతుంది, జొన్నలు పండుతాయి, గోధుమలు పండుతాయి. అరే అవన్నీ ఏమైనాయి? ఈరోజు అవన్నీ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఎందుకు? చెరుకు తోటలు, ఊరికి ఒక చెరుకు తోట ఉండేదన్న గతం లోపల. మా ఊరు చుట్టుపక్కలనే ఉండేది. మా ఊరు వెనకాల ఎక్లాస్పురం అని ఉంటుంది. ఎక్లాస్పురంలో దగ్గర ఒక 7-8 ఎకరాలు మొత్తం చెరుకు తోటే ఉండేది. ఈరోజు అది లేదు, కనబడతలేదు, మొత్తం వరే. అరే నల్గొండ, సూర్యాపేట దిక్కు పోతా అంటే పత్తి పంట ఇట్లా కనబడుతుంది అన్న, చిగురొచ్చేది ఎల్లా కనబడుతుంది భూమి అంతా. ఇప్పుడు లేదు అక్కడ. అట్లా ఎందుకు లేకుండా పోయింది? వాణిజ్య పంటల కేంద్రం కాకుండా చేసిరు. ఏ లక్ష్యాలతోటి అనేక మంది విద్యార్థులు వాళ్ళ జీవిత కాలంలో అపరూపమైనటువంటి సమయాన్ని కేటాయించి ఉద్యమం కోసము వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని కొంతమంది త్యాగం చేస్తే, చదువుని త్యాగం చేస్తే, ఇంకొంతమంది ప్రాణాలని త్యాగం చేస్తే ఎందుకోసం చేసిరు? ఆ లక్ష్యాలు నెరవేరాలి కదా తెలంగాణ లోపల. అవి నెరవేర్తలేవు కాబట్టి ఇంకా మనం ఆ వాదాన్ని పట్టుకుంటున్నాం తప్పించి ప్రాంతాల మధ్య విద్వేషాలని చెప్పి మాట్లాడదు. అరే మీ ప్రాంత పోళ్లకు చదువు రాదురా, మీ ప్రాంత పోళ్లకు చదువు లేదు, మీకు ఉద్యోగాలు రావు కాబట్టి మేము చేస్తున్నామరా అని చెప్పి నన్ను ట్రోల్ చేసుకుంటా నిన్న అంటున్నారు కదా, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేది మేము. ఆ ప్రాంతపు అస్తిత్వము మీద ఎవడన్నా దెబ్బ కొడితే బరాబర్ మేము ఖచ్చితంగా మనం కొట్లాడతాం, మనం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దాంట్లో ఎటువంటి మీమాంస లేదు. కాకపోతే నేను ఒకటి చూపెడతా, మీ కెమెరా కనబడుతుందా? మీ యువత బుర్రలేక తాగి తిరుగుతా అంటే, నేను ఈ ఫోటో తర్వాత ఎడిటింగ్లో మీరు వేసుకోండి పంపిస్తాను. మీ యువత బుర్రలేక తాగి తిరుగుతా అంటే ఉద్యోగాలు మేము చేస్తామరా అని చెప్పి నేను మాట్లాడినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా అంటే ఆ వీడియోని ట్రోల్ చేసిరు. ఇప్పుడు ఎవడు ప్రాంతాల మధ్య మీ యువత అని చెప్పి కింద తెలంగాణ యువత ఏలుముద్రగాలట. వాళ్ళ అహంకారం చూడుర్రి. ఎవడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేది? ఎవడు ప్రాంతం మీద వివక్ష చూపెట్టేది? వీళ్ళు కాదా? ఈ జన సైనికులు కాదా? ఈ టీడీపీ వాళ్ళు కాదా?
ఈ పార్టీల చెంచాగాళ్ళు కాదా, బానిసలు కాదా? మరి ఆవేశం రాదా అన్న? ఎందుకు ప్రతిఘటించమన్నా? ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి బుద్ధి ఉన్నది ఇప్పుడు నేను చెప్పినటువంటి పార్టీలో ఉన్నటువంటి బానిసలకు, వాళ్ళ అనుచరులకు, వాళ్ళకున్నది. వాళ్ళు ఉండి అంత అహంకారంగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఈరోజు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది.